ఆహ్, ఆ మధ్యన ఢిల్లీలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం, ఆ అగ్ని ప్రమాదం సందర్భంగా ఒక జడ్జి గారు యశ్వంత్ సిన్హాకి సంబంధించినటువంటి ఇంట్లో, యశ్వంత్ వర్మ సంబంధించినటువంటి ఇంట్లో బయటపడ్డటువంటి నోట్ల కట్టలు, తగలబడతా బయటపడ్డటువంటి నోట్ల కట్టలు ఇంకా లోపల ఉన్నటువంటి అంశం. దాని మీదన సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించడం. సీబీఐ విచారణో, లేకపోతే సీఐడీ విచారణో, లేకపోతే పోలీస్ విచారణో కాకుండా ప్రస్తుత న్యాయమూర్తులతో కూడినటువంటి విచారణ కమిటీ వేయడం. ఆ న్యాయమూర్తులు చూసి అవును ఇక్కడ తేడా జరిగిందని చెప్పడం. దానికి యశ్వంత్ వర్మ వచ్చేటప్పటికి న్యాయమూర్తులు ఎవరు విచారించడానికి ఇంతవరకు రాజ్యాంగంలో లేని ప్రొవిజన్ తీసుకొచ్చారు. మీరు దర్యాప్తు చేయించాలంటే సీబీఐతో చేయించాలి, పోలీసులతో చేయించాలి, ఆధారాలు చూపించాలి. ఇవన్నీ కూడా నా నోట్లు అనడానికి ఎట్లాంటి ఆధారం ఉంది, ఎక్కడ ఆధారం ఉంది అంటూ అడ్డం తిరగడం. మరి నీ ఇంట్లో దొరికిన నోట్లు నీ కాకపోతే ఇంకెవరి అంటూ వాదనలు. అయితే ఇవన్నీ బయట మాట్లాడడానికి వాదనలు ఉంటాయి. లీగల్‌గా అయితే ఎట్లా కుదురుతది? ఒక జడ్జిలుగా మీరు చెప్పండి అంటూ యశ్వంత్ వర్మ వాదనలు వినిపించడం ఇదంతా జరిగిపోయింది. ఇప్పుడు ఆ తర్వాతన ఆయన్ని పదవి నుంచి తొలగించే అధికారం రిక్రూట్ చేసిన కొలీజియంకి కూడా లేదు కాబట్టి, వాళ్ళు ఇంకా కొంత చనువు తీసుకుని ఆయనకి మెయిన్ స్ట్రీమ్ పోస్టింగ్ ఏమి వెయ్యొద్దంటూ హైకోర్టుకి ఆదేశిస్తే, ఆయన అలహాబాద్‌కి ట్రాన్స్‌ఫర్ చేసేసారు. ట్రాన్స్‌ఫర్ చేసి ప్లస్ ఆదేశాలిస్తే మిగతా న్యాయమూర్తులు అడ్డం తిరిగారు. మీరెవరు చెప్పడానికి అట్లాగా డ్యూటీ వెయ్యాలా లేదా అంటూ అడ్డం తిరిగారు. దాంతో అవునవును మీరు రాజ్యాంగబద్ధ కోర్టే, మేము రాజ్యాంగబద్ధ కోర్టే కాబట్టి మేము ఆ జడ్జికి పోస్టింగ్‌లు ఏమేమి ఇవ్వాలో మేము చెప్పము అంటూ సుప్రీంకోర్టు కూడా వెనక్కి తగ్గింది. ఆ తర్వాత ఆయన ఇప్పటికీ అక్కడ జడ్జిగా కొనసాగుతా ఉన్నారు. తీర్పులు ఇస్తా ఉన్నారు. ఆయన్ని తొలగించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సూచనల మేరకు లోక్సభలో తీర్మానం పెట్టాల. ఆయన్ని తొలగింపుకు సంబంధించి 2/3 మెజారిటీతో ఆయన ఉద్యోగుల నుంచి తీసేటటువంటి తీర్మానం. దాని మీదన కాంగ్రెస్ వీళ్ళందరూ నోటీస్ ఇస్తే దాన్ని తిరస్కరించి ప్రభుత్వం తరపున స్పీకర్ ఇనిషియేటివ్ తీసుకున్నారు. స్పీకర్ ముగ్గురు సభ్యులతో ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ఇప్పుడు హైకోర్టు జడ్జిల్ని తొలగింపు సెక్షన్ ఏదైతే 1968 నాటిది ఉందో ఎంక్వైరీ సెక్షన్, దాని ప్రకారం విచారిస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటారు.